హాయ్, ఉదయ నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. సక్సెస్ఫుల్గా 21 days వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈరోజు 22nd వీడియో అనమాట. నాకు యాక్చువల్లీ స్టార్టింగ్ చేసినప్పుడు అనుకున్నాను ఎన్ని వీడియోస్ చేస్తానులే, ఓపిక ఉండదు అంతా. ఎందుకంటే నేను 2015లో ఛానల్ క్రియేట్ చేశాను. OnePlus 6T మొబైల్ అనుకుంటా. OnePlus 6T మొబైల్ ఏదైతే ఉందో దాన్ని అన్బాక్సింగ్ చేసి దాని వీడియో ఫస్ట్ పోస్ట్ చేశాను. తర్వాత అది డిలీట్ చేశాను అనుకోండి. కానీ అది ఉండే. సో నాకు టెక్ ఛానల్ ఓపెన్ చేద్దామని ఉండే ముందు. నేను కొన్ని గ్యాడ్జెట్స్ కొంటుండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్స్ కొంచెం పిచ్చి ఉండే నాకు అనమాట. XM4s రిలీజ్ అయిన రోజు కొన్నాను. తర్వాత XM3s, తర్వాత ఇట్లా సోనీ హెడ్ ఫోన్స్లో చాలా కొన్నాను అనమాట. ఏమైనా మార్కెట్లో ఫ్రెష్గా వచ్చి మన దగ్గర కొంచెం డబ్బులు ఉంటే కొనేసేవాడు అనమాట. కాకపోతే సో ఈవెన్చువల్గా నేను టెక్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే 1-2 దాంతో అవ్వదు, మనకు కొంచెం రివ్యూ యూనిట్స్ లాంటివి కూడా రావాలి. పోలాండ్లో రివ్యూ యూనిట్స్ రావాలి అంటే చాలా కనెక్షన్స్ ఉండాలి. మనకు అంత కనెక్షన్స్ లేవు. అండ్ మనకు ఆ లాంగ్వేజ్ కూడా అంత బాగా రాదు. అది చేస్తే సర్వైవల్ ఉండదని అనిపించింది. కానీ అప్పుడు నా బుర్రకి తట్టంది ఏంటంటే చుట్టుపక్కల మంచు పడేటప్పుడు కానీ, లేకపోతే నేను చిన్న సిటీస్కి వెళ్ళేవాడిని అనమాట. కొన్ని క్యాపిటల్ సిటీస్, కొన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. ఎందుకంటే పోలాండ్లో మ్యాజ్డానిక్ అండ్ దెన్ ఆష్విట్జ్ ఇట్లాంటి కొన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఉన్నాయి అనమాట. వేర్ హిట్లర్ కిల్డ్ జూస్, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. అట్లాగే ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. గ్దాన్స్క్ అనే ఒక సిటీ ఉంది. అక్కడ ఏంటంటే అది ట్రై సిటీ అనమాట. అది మన వైజాగ్ లాగా ఇట్స్ ఏ కోస్టల్ ఏరియా ఉన్న సిటీ అనమాట. అక్కడ కూడా నేను ఒక 2 years ఉన్నాను అనమాట. సో 2-3 years ఉన్నా ఇంచుమించు. సో కానీ అప్పుడు నా బుర్ర పని చేయింది ఏంటంటే అరే అక్కడ వ్లాగ్స్ చేయొచ్చు, అట్లాంటి సిటీ చూపించవచ్చు అని నాకు బుర్ర పని చేయలేదు అనమాట. సో బెటర్ లేట్ దెన్ నెవర్లే. అంటే అప్పుడు కొంచెం జాబ్ కూడా స్టార్ట్ అయినప్పుడు ఆ జాబ్ చాలా నా విలువైన సమయం మొత్తం చాలా కోరుకునేది. సో అట్లా అయిపోయింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అనిపించింది ఏంటంటే ఏదో ఒక స్టార్ట్ చేయాలి, ఏదో ఒక రకంగా ఇంప్రూవ్ అవ్వాలి, మా అమ్మ మెంటాలిటీని కొంచెం సీరియస్గా తీసుకుందాం, మనల్ని మనం డాక్యుమెంట్ చేసుకుందాం, మనం ఏమైనా ప్రోగ్రెస్ అవుతున్నాం లేదో చెక్ చేసుకుందాం, అలాంటి విషయం గురించి యాక్చువల్గా స్టార్ట్ చేశాను. ఇట్స్ మోర్ లైక్ ఏ డాక్యుమెంటేషన్ అనమాట. అంటే ఒక వీడియో జర్నల్ లాగా అనమాట. అందుకే వ్లాగ్స్ ఆర్ నథింగ్ బట్ వీడియో లాగ్స్ కదా. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు లాగ్స్ అంటే లాగ్స్ ఫార్మాట్లో చేయట్లేదు, అలా అని చెప్పి బివాట్స్ అండ్ కంటెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇట్స్ మోర్ లైక్ ఏ మన తాలూకా సెల్ఫ్ జర్నీ ఏదైతే ఉంటుందో చెక్ చేసుకోవడానికి ఒక రకంగా ఒక లెడ్జర్ లాంటిది ఈ వీడియో రికార్డింగ్స్. సో కమింగ్ టు దిస్ డే 6:30 వరకు పనిచేసి 6:30కి మళ్ళీ జిమ్కి వచ్చాను. జిమ్ ఈరోజు లెగ్ వర్కౌట్. మామూలుగా చేయలేదు లెగ్ అయితే. ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయాను. ఎందుకంటే ఒక 2.5 hours అనుకుంటాను. 6:23 నుంచి స్టార్ట్ చేసి 8:45 వరకు లెగ్ వర్కౌట్ అయింది. విత్ అంటే ప్రీ అండ్ పోస్ట్ స్ట్రెచ్చింగ్ అండ్ కార్డియోతో కలిపి అంత టైం పట్టింది. 6 to 7 వేరియేషన్స్ లెగ్ చేస్తాను కదా, మంచిగా చేసుకొని ఫినిష్ చేశాను. ఈరోజు కూడా అబ్సల్యూట్ బ్యూటీగా 150 kgs స్క్వాట్ ఏదైతే ఉందో మంచిగా వచ్చింది. కాకపోతే చిన్న భయం ఉంటుందన్నమాట. 150 ఒక్కడిని చేస్తున్నప్పుడు 1 or 2 reps చేస్తున్నాను. అదే కానీ ఎవరైనా పక్కన ఉంటే అసిస్ట్ లాగా వాళ్ళు నాకు ఏం స్పాట్ ఇవ్వవలసిన లేదు ఎగ్జాక్ట్లీ, బట్ పక్కన నిల్చుని ఇన్ కేస్ ఏదైనా అటు ఇటు అయితే పట్టుకుంటారని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తే మాత్రం ఒక 5 reps వరకు వెళ్తున్నాయి. దాని తర్వాత లెగ్ ప్రెస్ కూడా 300 kgs మళ్ళీ ఒక 10 to 12 reps చాలా మంచిగా వచ్చాయి కన్సిస్టెంట్గా. క్వాడ్స్ మంచిగా అనిపిస్తుంది. అంటే మనం దీంతో పాటు ప్లయోమెట్రిక్స్ కూడా చేయాలి. ఎందుకంటే బాస్కెట్బాల్ కోసం స్టార్ట్ చేసింది అసలు యాక్చువల్గా మన ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ జర్నీ అనేది. ఎందుకంటే ఆఫ్టర్ మల్టిపుల్ ఇంజరీస్ కొంచెం మనకు రికవర్ అయ్యి దాంతోపాటు మనకి అథ్లెటిక్ బూస్ట్లా వస్తుందని. ఎందుకంటే నా అథ్లెటిటీ లో, సో దాన్ని వేరేగా అంటే ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ సమ్ అథ్లీట్. ఆయన ఏంటంటే ఆయనకి స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ ఉండేవి. దాన్ని షీర్ ఎండ్యూరెన్స్తో వర్కౌట్స్తో హీ చేంజ్ ఎంటైర్లీ ఇంటూ ఫాస్ట్ ట్విచ్ నర్వ్ ఫైబర్స్ అనమాట. సో ఎక్స్ప్లోజివ్నెస్ కూడా పెరిగింది ఆయనకి. అది విన్నాక నాకు అనిపించింది అనమాట స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా వెళ్దామని. అయితే జిమ్ అయిపోయినాక ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను. ఇంటికి వచ్చాను, ఏదో కొంచెం తినేసిన తర్వాత వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉండింది. సమ్వేర్ అరౌండ్ 1 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా పనిచేయాలి వీటి మీద. పనిచేసి
మనకి కొన్ని డెలివరబుల్స్ ఉన్నాయి, అవి అందించాలి. లెట్స్ డూ దట్. అండ్ పొద్దున్నే ఒక మీటింగ్ కూడా ఉంది విత్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ యూఎస్ఏ అనమాట. వాళ్ళతో కూడా కొన్ని కాల్స్ ఉన్నాయి కాబట్టి మనం త్వరగానే పడుకొని త్వరగా లెగాలి. ఈరోజు అయితే మాత్రం విపరీతమైన వర్క్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఆఫ్ లేట్ అమ్మాయిలకి పీరియడ్స్ ఉంటాయి, మనకు తెలుసు అది ఎలాగో. అప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి అండ్ దే టెన్ టు లైక్ యూనో వాళ్ళ హార్మోన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు, ఎక్స్పెక్ట్ చేసినట్టు బిహేవ్ చేయకపోవచ్చు. కానీ అంటే కొన్నిసార్లు దే విల్ సే దట్ దే విల్ ఫీలింగ్ లో అని అట్లా చెప్తుంటారు కదా, బికాస్ ఆఫ్ ద హార్మోన్స్, బికాస్ ఆఫ్ ద ఫ్లక్చువేషన్స్. నాకేమనిపిస్తుంది అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా పీరియడ్స్ ఉంటాయి, మోర్ లైక్ సైకలాజికల్ పీరియడ్స్ అనుకోండి. ఎందుకు అలా అంటున్నానంటే ఏమో నాకు దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలి, ఫీలింగ్ లో అని చెప్తే చండాలంగా ఉంటుంది. కానీ ఎస్ ఒక రకంగా, ఎందుకంటే వర్క్ మోనోటానస్గా ఉంది, చుట్టుపక్కల ఏది సరిగ్గా ఉండడం లేదు. తెలుసు కదా మనకి ఎలాగో ఏంటంటే ఈ లే ఆఫ్స్ అంటున్నాడు, అదే ఉంటారు, తర్వాత ఆర్గనైజేషన్స్ ఏమైనా ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైప్ ఆఫ్ కెరీర్ గోల్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్కి వెళ్తాము. ఎందుకంటే మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైం అప్పుడు ఒక కొన్ని సస్టైనబుల్గా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్సే ఒక కెరీర్ పాత్ అంటే ఎంచుకుంటే ఒక 30-40 ఇయర్స్ సాలిడ్గా వెళ్ళే కెరీర్ పాత్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ కార్పొరేట్ లైఫ్కి అలవాటయ్యే వాళ్ళకి డ్యూ టు ఏఐ కానీ లేకపోతే ఫ్యూచర్ ప్రూఫింగ్, ఆ కంపెనీస్ ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకుందామని చెప్పి వాట్ ఎవర్ ద రీజన్స్ మే బీ, దే ఆర్ ట్రైయింగ్ టు ఇండ్యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ కదా. సో దానివల్ల ఏంటంటే మనకంటే నా ఉద్దేశం చాలామందికి, నాకు కూడా ఎస్పెషల్లీ ఎట్లా అంటే మన కెరీర్ పాత్ ఏం చూసి అంటే దేన్ని పట్టుకొని ఫార్వర్డ్ పోవాలి ఇట్లాంటివి ఏం కొంచెం అర్థం కావట్లేదు. అట్లాంటి కొంచెం ఆలోచించినప్పుడు కొంచెం లో అనిపిస్తుంది. నాకు అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ దాన్ని కోప్ చేయడానికి మీరేం చేస్తున్నారు అది కూడా కొంచెం చెప్పండి. ఎందుకంటే ఐ థింక్ ఐ నీడ్ సమ్ అడ్వైస్ ఫ్రమ్ యూ పీపుల్ అనమాట. నేను కూడా ఐఎమ్ ట్రైయింగ్ టు ఫిగర్ సంథింగ్. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజెంట్ అయితే వర్క్ ఉంది, పని చేస్తున్నాం. కాకపోతే ఆ వర్క్లో కూడా ఏంటంటే ముందు ఉండేటట్లు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే అప్పుడు ఎలా ఉంటుంది, సరే ఇది ఒక పని చేసినావు అనుకో, దీని తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉండి నీ తాలూకు కెరీర్ పాత్ ఉంటుంది. సో నువ్వు ఏదైనా చేస్తే దాన్ని స్కాలబుల్ చేయొచ్చు, దాన్ని పెంచవచ్చు, అట్లా ఉండేదన్నమాట వర్క్. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఏదైనా ఆటోమేట్ చేసినావు అనుకో, ఇంకా ఆటోమేట్ అయ్యి మేబీ ఆ ప్రాసెస్సే ఎగ్జిస్ట్ కాకుండా వెళ్ళిపోతుందేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ లాంటిది వస్తుంది. అట్లా అనిపించిన ప్రతిసారి అనుకుంటా, అంటే నాకు ఈ భగవద్గీతలో మన ఈ ఫేవరెట్స్లో ఒక అందరూ వినే ఉంటారు, కర్మణ్యేవాధికారస్యే మా ఫలే కదాచన. అది బేసిక్గా అనిపిస్తుంది అనమాట. మనం ఏదో ఒకటి రిజల్ట్ కోసం భయపడి వారు బాధపడి ఆలోచించి ఎఫర్ట్స్ పెట్టకపోవడం అనేది చాలా తప్పు పని. కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్ అనమాట. ఎస్, సో దట్ ఈస్ ద ఓన్లీ లైన్ విచ్ ఈస్ మేకింగ్ మీ గో ఫార్వర్డ్. యాక్చువల్లీ ప్రజెంట్ అయితే చెప్పా కదా, త్వరగా కొంచెం వర్క్ ఉంది, వర్క్ ఫినిష్ చేసుకొని ఐ టు స్లీప్. మనకి లేట్ అయిపోతుంది కాబట్టి ఉంటాను. ఇంకా బాయ్, సెలవు.